ఓకే ఫ్రెండ్స్, ముందుగా సమస్త గురుమండలికి అలాగే వంశీ కిరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ సద్గురు మూమెంట్ ద్వారా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సద్గురు మూమెంట్ కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఇప్పుడు మనము ఈ ఉపనిషత్తుల జ్ఞానాన్ని తెలుసుకుందాము. ఇది నేను బ్రహ్మశ్రీ ఎల్లంరాజు శ్రీనివాస్ రావు గారి నుంచి ఈ జ్ఞానాన్ని తీసుకొని దీన్ని చక్కగా నేను రాసుకొని మీకు తిరిగి అందిస్తున్నాను, అర్థం చేసుకున్నాను కాబట్టి అందిస్తున్నాను. సో ఇది నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ జ్ఞానం ద్వారా నాలో ఉన్న ఒక కోరిక అనేది అందులోనే కలిసిపోయింది. ఏంటి అంటే అది చేస్తూ ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ మీద నేను అర్థం చేసుకుంటూ అవగాహనకు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, నాలో ఉన్న కోరిక ఏమైపోయింది అనిపించింది అనమాట. అంటే నేను నార్మల్ గా యథావిధిగా ఎలా ఉన్నానో కోరిక అనేది లేకుండా నార్మల్ అయిపోయా అనమాట. అంటే అంతగా ఆ సబ్జెక్ట్ అనేది నాకు బాగా అర్థమైపోయింది. అప్పుడు నాకు తృప్తి అనేది బాగా కలిగింది అనమాట. సో అందుకనే ఇది నేను ఎంతైతే తృప్తి పొందానో అది మీకు అందించడానికి నేను ఇష్టపడి మీ ముందుకు వచ్చాను. సో రోజు కొంచెం కొంచెంగా తీసుకొని ఈ సబ్జెక్ట్ ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించుకుందాం. ఓకేనా? సో నా పేరు భారతి ఫ్రెండ్స్. ఇవాళ మనము ముందుగా ఆ ఎల్లంరాజు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుందాము. ఆయన కూడా సాహితీ విద్య ప్రవీణ, వేదాంత విద్య దురిన వేదాంకితులు. ఆయన శంకరాచార్యుల వారి నుంచి మరి ఇది తీసుకోవటం అద్వైతంలో ఆయన అద్వైత కోణంలో మనకి ఇది అందించారు. సో చాలా గొప్ప మాస్టర్ ఆయన. సో ఆయనకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సో మనము ఉపనిషత్తులలో మొదటి దశోపనిషత్తులలో మొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. దీనిలో యొక్క సారాంశము. నేను శ్లోకాల లోపలికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. శ్లోకాలను అది చదవటము అది నాకు అంత కెపాసిటీ అయితే లేదు శ్లోకాల గురించి. నేను దాని యొక్క సారాంశాన్ని మాత్రమే తీసుకొని మీకు నేను వివరిస్తున్నాను. ఓకే, ఉపనిషత్తులు అనేవి, ఈ దశ ఉపనిషత్తులు అనేవి అన్ని కలిపి ఒకే ఒక శాస్త్రం. ప్రతిదానికి పరస్పర సంబంధం అనేది చాలా ఆంతరంగికంగా ఉంటుంది. అలాంటి ఆంతరంగికమైన సంబంధం ఎలాంటిదో మనము అన్వేషించుకొని పట్టుకొని అన్ని కలిసి అంచెల వారీగా మనల్ని జీవిత గమ్యమైన మోక్షానికి ఎలా తీసుకువెళ్తున్నాయో వాటన్నిటిని సమన్వయం చేసి చెప్పుకోవటం కూడా ఎంతైనా మంచిది మనకు. ఈ రెండు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరలా ఈ దశోపనిషత్తులను ఒక సంగ్రహంగా మనకు తిరిగి అందిస్తున్నారు ఈ మాస్టర్. ఈశావాస్యము అనే మాటతో ప్రారంభమవుతుంది ఈ ఉపనిషత్తు. ఈ ప్రపంచమంతా ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపం కదా ఫ్రెండ్స్ ఈ ప్రపంచమంతా, తెలుసా? ఓకే, అయితే మనం ఎలా చూస్తున్నాము? నామరూపాత్మకంగా మనము చూస్తున్నాము ఈ ప్రపంచాన్ని. ఈశ్వర భావంతో చూస్తున్న వాళ్ళందరూ గ్రేట్, ఇప్పటికే చూస్తున్నారు అంటే. కానీ చాలా మంది అయితే కూడా నామరూపాత్మకంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. అదే మనం చేస్తున్నటువంటి పొరపాటు. ఈ నామము, రూపము, క్రియ ఈ మూడు ఉన్నాయి. నామము అంటే మనసులో కలిగే భావాలు, రూపము అంటే బాహ్యంగా కనిపించే పదార్థ జాతము, క్రియ అంటే ఈ రెండిటికి ఉండేటటువంటి సంబంధము. నామము, రూపము, క్రియ ఈ మూడే మనము అనుకుంటాం కానీ చెప్పుకోవటానికి కాదు. నామమే కొన్ని వందల వేల లక్షలు ఉంటాయి. నామము మనసులో కలిగే భావాలు ఇన్ని అని మనము లెక్క కట్టి చెప్పలేము కదా. అలాగే నోట వచ్చే మాటలు కొన్ని లక్షలు, ఇంకా కరచరణాది అవయవాలతో చేసేటటువంటి చేష్టలు చెప్పనలివి కాదు.
కనుక అసంఖ్యాకంగా దొర్లుతూ ఉంటాయి ఇవి. ఇంత నామరూప క్రియాత్మకంగా విస్తరించి ఉన్నది ఈ ప్రపంచమంతా. సో దీనిలో మనము ఇక్కడే ఈ ప్రపంచంలో ఈ నామరూపాత్మకమైన ప్రపంచంలో మనం జన్మించాము, దీనిలోనే జీవిస్తూ ఉన్నాము, దీనిలోనే మరణిస్తాము. ఈ ప్రపంచంతో సంబంధము తప్పనిసరి అయింది మనకి. అలాగా విస్తరించి ఉన్న ఈ ప్రపంచమంతా సంబంధం పెట్టుకోవటానికే జీవితము అని పేరు. ఈ ప్రపంచంతో, ఈ నామరూపాత్మకమైన జీవితం, ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోవటమే దీనికే జీవితము అని పేరు. సో ఈ జీవితమే మనకు ఒక పెద్ద సమస్య. ఏం కారణము ఇది అంటే, ఇది అనేకము, అనంతము, విచిత్రము. ఇంత విచిత్రమైనటువంటి ఈ ప్రపంచం మనకు ఇలాగే దర్శనం ఇస్తూ ఉంటే ఇంకా మనకు సుఖం లేదు. కారణం ఏమిటి అంటే, ఇది అనేకత్వానికి దారి తీస్తూ ఉంది. భిన్నంగా చూసేటటువంటి వ్యవహారమే అవుతుంది. అనేకంగా కనపడుతూ ఉంది కదా, మరి అలా కనపడుతూ ఉన్న కొద్దీ మనకు అది భిన్నంగా కనిపిస్తూ ఉంది. అలాగా చూసే కొద్దీ మనకు అది భేద దృష్టి అవుతుంది. అది ఒక రకంగా, ఇది ఒక రకంగా, ఇలాగా భేద దృష్టి అనేది మనకు వస్తుంది. ఈ భేద దృష్టే సంసారానికి దారి తీస్తుంది మనకి. సో ఆ సంసారం అనే బంధంలో చిక్కుపడిపోతే మనకు ఇక మోక్షము లేదు. అందుచేత ఉపనిషత్తు మనకి ఒక పెద్ద హెచ్చరిక చేస్తూ ఉంది. నీవు నామరూపాత్మ క్రియాత్మకంగా చూడకు, దీని ఈశ్వర భావంతో దర్శించు. ఈశ్వర భావము ఏకము. అది ఇదేమో మరి అనేకంగా కనపడుతుంది. ఈశ్వర భావము అనేకము కాదు, అది ఏకము. సో సమస్యకి పరిష్కారము అప్పుడు అదే. నీవు నామ రూపాత్మకమైనటువంటి దృష్టిని వదిలేసి ఈశ్వర దృష్టి పెట్టుకొని చూశావు అంటే ఈ సంసార బంధంలో నుంచి నువ్వు ఈజీగా బయటపడతావు అని మనకు ఈ ఉపనిషత్తు హెచ్చరిస్తూ ఉంది. సో అందుకనే ఈశావాస్యం ఇదగం సర్వం అనే శ్లోకంలో మనకు అందించబడింది. ఏ కొంచెం అంగుళం మేరకు కనిపిస్తూ ఉన్నా అది నామమే కావచ్చు, రూపమే కావచ్చు, క్రియే కావచ్చు, ఏదైనా దానిని ఈశ్వరుడు అనే భావంతో చూడాలే గాని నామమని, రూపమని, క్రియ అని అలా భిన్నంగా మనము చూడవద్దు. అయితే నీకు ఇది అలవాటు లేదు కదా ఇలా చూడటము, కనుక అలవర్చుకోవటం అన్నది మన యొక్క కర్తవ్యము. నీవు దీన్ని వదిలేస్తూ దాన్ని పట్టుకోవటం అనేది మనం నేర్చుకోవాలి. మరి దేన్ని వదిలేయమంటారు? ఇంతవరకు నీకు అలవాటైన దృష్టిని వదిలేయమంటున్నారు. ఈ సృష్టిని కాదు వదిలేయమంటున్నది. కేవలము నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు? నామరూప క్రియాత్మకంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు. నీవు చూసేటటువంటి దృష్టిని మార్చు, సృష్టిని కాదు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఈ చెప్తున్న వాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళ దృష్టిలో ఉన్నదంతా కూడా, మార్చుకోవాల్సినంతా కూడా దృష్టే అని చెప్పడం అన్నమాట. మార్చాల్సింది సృష్టిని కాదు అని చెప్పటం. మరి అద్వైతంలో ఈ దృష్టి, సృష్టి అనే వాళ్ళు వాడతారు. ప్రపంచంగా లేదు ఇప్పుడు, అది పరమాత్మ రూపకంగా ఉంది. కానీ నీవు ప్రపంచంగా చూస్తూ ఉన్నావు. అది నీ దృష్టిలో జరుగుతూ ఉన్నటువంటి మోసం అది. అంతేగాని ఇది సృష్టి లోపము కాదు. ఎక్కడ మోసం జరుగుతుంది అంటే నీ దృష్టిలో. అందుచేత నీవు దృష్టి మార్చుకోగలిగితే చాలు, అది పరమాత్మే. ఎక్కడ మార్చాలి? నీ దృష్టిలో మారుస్తే ఇదంతా కూడా పరమాత్మే. ఈ ప్రపంచం అంతా కూడా నీకు పరమాత్మ స్వరూపంగా అప్పుడు కనిపిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి నామరూప దృష్టిని వదిలేస్తూ ఈశ్వరుడు అనే దృష్టితో చూస్తూ ఉండటం మనం నేర్చుకోవాలి. నీవు ఎంతెంత ఈశ్వర దృష్టితో చూస్తే అంతంత నామరూప దృష్టి సడలిపోతుంది. పూర్తిగా నీవు ఈశ్వరుని దృష్టితో చూసావో పూర్తిగానే అది పోతుంది.
ఈ ప్రపంచం అనే దృష్టి నీకు అప్పుడు సంసారం అనే సమస్యకు చెప్పకుండానే పరిష్కారం అన్నది నీకు జరుగుతుంది అని చెప్తున్నారు. సో నీ కర్తవ్యం ఏమిటి? అప్పుడు నీవు పరిపూర్ణమైన ఈశ్వర భావంతో ఈ ప్రపంచాన్ని చూసావంటే ఈ ప్రపంచం అంతా కూడా ఈశ్వర స్వరూపంగా నీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు నీవు దాన్ని పొందాలి, దీన్ని పొందాలి అన్న చాపల్యం అనేది దేని పాటికి అదే తొలగిపోతుంది. ఎప్పుడు ఈశ్వర భావంతో నువ్వు చూడగలిగినప్పుడు నీకున్నటువంటి చాపల్యాలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా అవే తొలగిపోతాయి, వాటంతటా అవే. మరి ఇంకా ఏ కోరిక నీకు అప్పుడు ఉండదు. కోరిక అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? నీకు భిన్నమైనది ఏదో ఉంది అనేటటువంటి భావన కలిగినప్పుడే. నీకు భిన్నంగా ఏదీ లేదు, అంతా ఈశ్వర స్వరూపమే కనుక, అనేకత్వమే లేదు కనుక నీకు కోరవలసిన పదార్థమే ఇక కనిపించదు. ఎప్పుడు? నీకు ఈ భిన్న భావంతో చూసే దృష్టి పోయినప్పుడు. ఇక నీకు చాపల్యం లేదు, ఇక కోరిక లేదు. ఇంకేం కోరుకుంటావు నువ్వు? అది కావాలి, ఇది కావాలి అని. అంతా కూడా ఈశ్వర భావం అన్న భావంతో చూసినప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి. సో ఇంకేది నువ్వు కోరవలసిన అవసరమే లేదు, నీకు అలాగా కనిపించదు ఏది కూడా అని చెప్తున్నారు. సో ఎలాంటి చాపల్యము అక్కరలేదు. ఎందుచేత? మరి ఎవరిది ఈ ధనము? అంతా నీదే. నీ సంపదే, నీ ఐశ్వర్యమే, నీ విభూదే. మరి సమస్తము అని అంటే ఇక్కడ అర్థమవుతుందా ఫ్రెండ్స్? నీ ఐశ్వర్యమే, నీ ధనమే, నీ సంపదే, నీ విభూదే, సమస్తము. అందుచేత నీవు నీది కోరడము అనే మాటకు అర్థం లేదు. అంటే నీ విభూదే అంటే నీలాగా ఉన్నటువంటిదే ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిలో ఉన్నది నీవే అయినప్పుడు విభూతిగా అన్ని ఏర్పడింది ఈ ప్రపంచం అంతా నీకు. సో అందరిలో ఉన్నది నీవే అయి ఉన్నప్పుడు అక్కడ ఉండి వారిలో నువ్వేం చేస్తున్నావో అది చేస్తున్నావు. అది నువ్వే అయి ఉన్నప్పుడు ఇంకా నీది నువ్వే కోరుకోవడం ఏమిటి విచిత్రంగా కదా? అక్కడ ఉన్నది నువ్వే, ఇక్కడ ఉన్నది నువ్వే అన్న భావన నీకు రావాలి. ఎందుకంటే అంతా ఈశ్వర తత్వమే, అక్కడ ఇక్కడ ఉన్నదంతా పరమేశ్వర తత్వమే. నీకు భిన్నంగా ఇక ఏది లేదు ఇక్కడ. సో అయితే నీకు భిన్నమైనది ఏదైనా ఉంటే దగ్గర ఉంచుకుంటే బాగుండునే అనిపించవచ్చు, కానీ నీ స్వరూపమే అయి ఉన్నప్పుడు నీవు కోరవలసిన అవసరం ఏముంది ఇంకా? కనుక కామం అనేది దాని పాటికి అదే నశించిపోతుంది. ఇది ఈశావాస్యం మనకు చేస్తున్నటువంటి హెచ్చరిక. అయితే ఇప్పుడు ఒక పెద్ద సందేహం మనందరికీ రావచ్చు. ఏమిటి అంటే మనం ఇప్పుడు ఈ కర్మ భూమిలో జన్మించాం కదండి, మనసు ఆలోచిస్తోంది కదా, అంటే ఒక కర్మ మాట్లాడుతూ ఉన్నాము అంటే అది ఒక కర్మే. మరి కాళ్ళు చేతులు ఊరుకు కూర్చోవు కదా, ఈ కర్మేంద్రియాలు కూడా పని చేస్తూనే ఉంటాయి కదా, అది కర్మే కదా. కనుక మనోవాక్కాయములు త్రికరణములతో చేస్తూ ప్రతిదీ కర్మే అయి కూర్చొని ఉంటుంది. ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరు ఎప్పుడు కూర్చోలేడు అని మనకి ఇక్కడ శాస్త్రం కూడా చెప్తుంది. అయితే వీటన్నిటికీ ఏమిటి జవాబు? ఇప్పుడు ఎప్పుడు ఈశ్వర భావంతో కూర్చుంటే ఎప్పుడు కూడా సరిపోతుందా? అప్పుడు అలా కూర్చుంటే నీవు చేయవలసిన కర్మలన్నీ ఏమైపోతాయి? భావన పెట్టుకుని కూర్చోవాలా, లేకపోతే కర్మలు ఆచరిస్తూ పోవాలనా? ఈ కర్మలు కేవలం సహజ కర్మలే కాదు, ఉన్న కర్మకు ఉపకర్మలు తోడైనట్టు సహజమైన కర్మలతోనే మనం సతమతమైపోతూ ఉంటే వీటికి తోడు శాస్త్రం కూడా కొన్ని కర్మలు విధించింది. కొన్ని నిత్యమైన, కొన్ని నైతికమైతే కొన్ని కామ్య కర్మలు. ఈ నిత్య నైమితిక కామ్య కర్మలన్నీ కూడా చేయవలసిందే అని మనకు ఈ శాస్త్రం విధిస్తూ ఉంది. వాటికి శాస్త్రీయ కర్మలు అని పేరు. మరి ఇటు లౌకిక కర్మలు, అటు శాస్త్రయుక్త కర్మలు, ఇవన్నీ కలిసి బ్రహ్మాండమైన భారం మన నెత్తిన వచ్చి పడింది.
మరి ఇవన్నీ ఆచరిస్తూ కూర్చుంటే 24 గంటలు మరి ఈ జీవయాత్ర అంతా దీనితోనే సరిపోతుంది కదా! నీకు అవకాశం ఎక్కడ ఉంది ఈశ్వర భావంతో కూర్చోవడానికి అని ఒక ప్రశ్న. సో ఇలాగా అందరికి కలుగుతుందా ప్రశ్న? ఓకే. దీనికి ఉపనిషత్తు ఏం సమాధానం చెప్తుంది అన్నది తెలుసుకుందాం. ఇది నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే.